హాయ్ అండి. ఇది చూడండి బ్లౌజ్ అనేది ఉక్సులు అనేవి వన్ టైమే వేసుకున్నానమాట. ఒక్కసారికే ఉక్సులు అనేవి ఎలా కిందకి వచ్చేసి ఊడిపోయేటట్టున్నాయన్నమాట. మన పనికి వేరే వాళ్ళ చేత డబ్బులు ఇచ్చి చేయించుకుంటాం చూడండి, వాళ్ళ పనికి తేడా ఉంటుందన్నమాట. మన సొంత పని మనం నీట్గా చేసుకుంటాము. మన ఉక్సులు కాజాలకి అంటే త్వరగా త్వరగా ఇచ్చేది ఏం లేదండి. కొంచెం ఫంక్షన్ ఉండేసరికి నా బ్లౌజేనిది, ఈ బ్లౌజ్కి ఉక్సులేసి ఇమ్మని చెప్పేసి 10 రూపీస్ ఇచ్చి ఇచ్చానమాట. ఈ ఉక్సులు అనేవి చూడండి ఎలా ఊడిపోతున్నాయి. ఇలా ఊడిపోకుండా ఉండాలంటే ఎలా స్టిచ్ చేయాలో చూపిస్తాను. ఇప్పుడు వచ్చేసి ఉక్స్ అనేది ఇలా పెట్టుకున్నాం కదా, అంటే నిడిల్కి అనేది మనము 4 ఫోల్డింగ్స్లో థ్రెడ్స్ అనేది ఎక్కించేసుకొని, ఇప్పుడు వచ్చేసి చూడండి ఇక్కడ ఉక్స్కి అనేది హోల్స్ ఉంటాయి కదా, అక్కడ వచ్చేసి మనం నాట్ వేసుకుంటాం చూడండి. అలా వేసుకున్న తర్వాత థ్రెడ్ అనేది రౌండ్గా వస్తుంది కదా, అక్కడ వచ్చేసి మళ్ళీ నిడిల్ అనేది పోనిచ్చేసి మనము ముడిలాగా వేసుకుంటే ఫినిషింగ్ అనేది బాగా వస్తుంది. అండ్ ఉక్స్ అనేది ఊడిపోకుండా గట్టిగా ఉంటుందన్నమాట. చూడండి ఇలా థ్రెడ్ అనేది ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, సేమ్ అలానే నిడిలు థ్రెడ్లో నుంచి రానిచ్చేసే మనకు ముడిలాగా వేసుకుంటే మనకి హుక్స్ అనేది ఇక్కడ పైన వచ్చేసి మెయిన్ అన్నమాట. ఉంది కదా, మనము హుక్ అనేది పెట్టుకుంటాం చూడండి, అక్కడే మెయిన్ అన్నమాట. చూడండి ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, ఇలా వేస్తేనే మనకి హుక్ అనేది ఊడిపోకుండా కిందకి థ్రెడ్ అనేది కిందకి అనేది రాదనమాట. మనం ముడిలాగా వేసుకుంటే, అలా ముడి వేయకుండా మామూలుగా స్టిచ్ చేసేసామనుకోండి అస్సలు ఊడిపోతుంది అనమాట. నేను ఇప్పుడు నా బ్లౌజ్కి చూపించాను కదా, అలా ఊడిపోతుందండి. అలా ఊడిపోకుండా ఉండాలంటే మనం స్టిచ్ చేసుకునేటప్పుడు ముడిలాగా వేసుకోవాలన్నమాట. ఇప్పుడు మనము నిడిల్ అనేది పోని చేసిన తర్వాత థ్రెడ్ వస్తుంది కదా రౌండ్గా, ఆ రౌండ్లో నుంచి మనం నిడిల్ అనేది చూపిస్తాను చూడండి, సేమ్ అలానే వేసేసుకున్నాను. ఇప్పుడు ఎంత పీకినా రావన్నమాట మనం అలా ముడి వేసుకున్నప్పుడు. ఇక్కడ చూడండి నేను ఇది చూపిస్తున్నాను కదా, ఇది అనేది ఎలా వచ్చేస్తుందో చూడండి. ఇది దీనికి వచ్చేసి ఊరికనే అలా వేసేసారనమాట. మనం కూలి పనికి సొంత పనికి తేడా ఉంటుంది చూడండి, సేమ్ అలానే అనమాట. మనం చేసుకునే పని నీట్గా ఉంటుంది, వేరే వాళ్ళు చేసిన పని నీట్గా ఉండదు. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.